గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. 8వ తారీఖు ఫిబ్రవరి 2026 నుండి 14వ తారీఖు ఫిబ్రవరి 2026 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ఈ వారంలో 14వ తారీఖు ఫిబ్రవరి 14వ తారీఖున ప్రదోషకాల శని త్రయోదశి వచ్చింది. చాలా పర్వదినం. అయితే ఎవరైతే ఈ శని దోషాలతో ఇబ్బంది పడుతున్నారో అందులో ముఖ్యంగా సింహరాశి వారికి ఏమో అష్టమ శని, ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని, కుంభ మీన మేషరాశి వారికి ఏలినాటి శని, ఇలాగే కొన్ని రాశుల వారికి ప్రత్యేకంగా శని మహర్దశ నడవడం ఇలా జరుగుతుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అద్భుతమైన కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ముఖ్యంగా ఈ 5 రాశుల వారు ఖచ్చితంగా శని దోషంతో ఇబ్బంది పడుతున్నారు. ఇంకా ఎవరైతే శని దోషంతో అంటే ఏ పనులు జరక్క, ఏ కోరికలు తీరక, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, ఇలాగే మానసిక ప్రశాంతత లేకపోవడం, ఇలాగే ఏ సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా శనిదేవుడు అనుగ్రహం ఉంటే అన్ని రకాల పనులు జరుగుతాయి. కాబట్టి ఈ ప్రదోషకాల శని త్రయోదశి రోజున మా పీఠంలో సంపూర్ణ శనైశ్వర గ్రహ దోష పరిహార శాంతి అనేటటువంటి ప్రక్రియ కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా ఏంటంటే ఆ రోజు ఉదయం నుంచి కూడా కొంతమంది బ్రాహ్మణులు అంటే ఋత్వికుల చేత మా పీఠంలో విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనము, అలాగే తిల మండప ఆరాధన, అలాగే అందులోనే శనీశ్వరుని ఆవాహన చేసి శనీశ్వరుడికి సంబంధించినటువంటి మండపారాధన చేసి తైలాభిషేకాన్ని చేయించడం జరుగుతుంది శనికి. అలాగే శని మూల మంత్రాన్ని కొన్ని లక్షలు జపం చేయడం, అలాగే మృత్యుంజయ మంత్రాన్ని ఆయుష్పరమైనటువంటి మంత్రాలు కూడా పారాయణ చేయించడం జరుగుతుంది. దాంతోపాటుగా గణపతి, లక్ష్మీ గణపతి, అలాగే నవగ్రహ, మృత్యుంజయ, శనికి సంబంధించిన మూల మంత్రంతో కూడా ఈ యొక్క హోమాలు అవి కూడా నిర్వర్తింపచేయడం జరుగుతుంది. అందులోనే ఆయుష్ హోమం కూడా చేయించడం జరుగుతుంది. అలాగే శనికి సంబంధించిన మూలమంత్రంతో తర్పణాలు చేయించడం జరుగుతుంది. వాటితో పాటుగా శని శంగనాపూర్లోను, మందపల్లిలోనూ కూడా కొంతమంది బ్రాహ్మణులు పురమాయించి మీ గోత్రనామాలతో అక్కడ ఉండే బ్రాహ్మణులకు ఇచ్చి అక్కడ కూడా వాళ్ళ చేత ఈ తైలాభిషేకాన్ని చేయించడం జరుగుతుంది. ఈ రకంగా ఇన్ని రకాల కార్యక్రమాలు ఆ శని త్రయోదశి సందర్భంగా బాపేటల్లోను, అలాగే శని శంగనాపూర్లోను, అలాగే మందపల్లిలో ఉండేటటువంటి ఋత్వికుల ద్వారా కూడా నిర్వర్తింపజేయడం జరుగుతుంది. అయితే ఇందులో పాల్గొనడం వల్ల సమస్త శని దోషాలు తొలగి మీకు రాబోయే రోజులు చాలా అద్భుతంగా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనండి. దీంట్లో పాల్గొనాలని ఉద్దేశం ఉన్నటువంటి వారు మీ గోత్రాలు, మీ పేర్లు, అలాగే మీ ఇంటి అడ్రస్తో సహా మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ గోత్రాల పేర్లు రాసుకుని చక్కగా కార్యక్రమాలు నిర్వర్తింపజేసి ప్రసాదం మీకు కొరియర్ చేయిస్తాం. దీనికి అయ్యేటటువంటి ఖర్చు ఎంత అయ్యానట్లయితే కనుక 2000 రూపాయలు మాత్రమే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి అని ముందుగా తెలియజేస్తూ ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కాస్త మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ఏది ఏమైనా కూడా సేవా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ఇతరులకి సేవ చేస్తారు, మంచి పేరు తెచ్చుకుంటారు. ఇష్టమైన వాళ్ళతోటి కానీ, ప్రేమించిన వాళ్ళతోటి కానీ శారీరక కోరికలు తీర్చుకోవడం కానీ, సరదాగా తిరగడం కానీ, సంతోషంగా కాలం గడపడం కానీ, ప్రయాణాలు చేయడం కానీ, మనసులో ఉండే కష్ట సుఖాలు, భావాలు, ప్రేమలు పంచుకోవడం కానీ అలాంటివన్నీ కూడా అనుకూలించే పరిస్థితి కనపడుతోంది. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. కాబట్టి దూర ప్రయాణాలు చేయొచ్చు. ఇంట్లోనూ బయట కూడా మీకు చక్కని ప్రోత్సాహం కనపడుతోంది. ఏ పని ప్రారంభం చేసినా సరే తెలివితేటలతోటి, పట్టుదలతోటి ఆ కార్యక్రమాలు పూర్తి చేసుకోగలుగుతారు. మొండి బకాయిలు వసూలవుతాయి. అలాగే వ్యవసాయం పట్ల, మొక్కల పట్ల, మిద్దె తోట వ్యవసాయాల పట్ల, ఆర్గానిక్ ఫుడ్ పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. అందరూ మిమ్మల్ని గుర్తించాలి, పొగడాలి అన్న తపన బాగా పెరుగుతుంది. దేవతాలయ దర్శనాలు చేసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తారు. పదవులు, కీర్తి ప్రతిష్టల కోసం ప్రాకులాడతారు. మొండితనంతో అనుకున్న పనులన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు. అలాగే ఎవరికి లొంగరని చెప్పచ్చు. అలాగే మీలో టాలెంట్, స్కిల్స్ బాగా అభివృద్ధి అవుతాయి. అందం పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెరుగుతుంది. ముఖ్యమైనటువంటి వస్తువులు, వాహనాలు, భూములు, యంత్ర పరికరాలు, గృహాలు కొనుగోలు చేయడానికి ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులకి మీరు కోరుకున్న కంపెనీలో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తే కనుక ఖచ్చితంగా అనుకూలంగా కనబడుతోంది. ఎప్పటి నుంచో తీరని అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేయగలుగుతారు. నిరుద్యోగులకి కోరుకున్న కంపెనీలో ఉద్యోగం వస్తుంది. ఎప్పటి నుంచో తీరనటువంటి అవకాశాలు లేదా కోరికలు తీరతాయి. భార్యాభర్తల మధ్య కలయికలు, అన్యోన్యతలు, సమస్యల పరిష్కారాలు, అలాగే మానసిక ప్రశాంతత కనపడుతుంది. సంతానపరమైనటువంటి సాఫల్యత కనపడుతోంది. ఉద్యోగపరంగా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. అలాగే నూతన విదేశీ విద్యా అవకాశాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా వాహనం కొనాలనుకున్నా, యంత్ర పరికరాలు, ఏదైనా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కొనుగోలు చేయాలనుకున్నా, మొబైల్ ఫోన్స్ కొనుగోలు చేయాలనుకున్నా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. ఉద్యోగస్తులందరూ కూడా అనుకూలమైన వాతావరణం కనపడుతోందని చెప్పచ్చు. అప్పు చేసైనా సరే పెట్టుబడులు పెట్టి వృద్ధిలోకి వస్తారు. కొత్తగా కంపెనీలు పెట్టాలన్నా, ఫ్యాక్టరీలు పెట్టాలన్నా, వ్యాపారాలు ప్రారంభించాలన్నా అనుకూలంగా కనపడుతోంది. సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందడం వల్ల కూడా మొండి బకాయిలు వసూలవుతాయని చెప్పచ్చు. ఇంకా విద్యార్థులు కూడా కొత్త యంత్ర పరికరాలు తయారు చేయడం కానీ, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ తయారు చేయడం కానీ, లేదా క్రీడలలో నైపుణ్యం చూపించడం కానీ, కంప్యూటర్ విద్య పట్ల ఆసక్తితో పాటుగా ఉన్నత స్థాయికి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా అభివృద్ధితో పాటుగా నూతన అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. ఉద్యోగ కార్యాలయాల్లో
చర్చలు, సమావేశాలు, మీటింగుల్లో మంచి ప్రావీణ్యతను సంపాదించుకోగలుగుతారు. విదేశీ ఉద్యోగ అవకాశాలు కూడా కనపడుతున్నాయి. స్త్రీలకి మానసిక ఆనందము, అయితే మీకన్నా అందంగా ఉన్న వారి పట్ల ఈర్ష్యాద్వేషము కనపడుతున్నాయి. కొంత నమ్మక ద్రోహాలకి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. పరపురుషులు నమ్మడం మాత్రం మంచిది కాదు. వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండడం మంచిది. ఇంట్లో ఉండే సమస్యలు పరిష్కారం అవుతాయి. అలాగే మీ అంతరం మీరు ఎదగడానికి ప్రయత్నం చేసి సక్సెస్ అవుతారు. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా ఆశించిన దానికన్నా ధనప్రాప్తి కనపడుతుంది. వ్యాపారంలో చక్కని ప్రణాళికాబద్ధంగా వ్యాపారాలు చేసి డబ్బులు సంపాదించుకోగలుగుతారు. డబ్బులు రొటేషన్ అవుతాయి. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారంలో మీ గోచారం చూసుకున్నట్లయితే కొంచెం వ్యతిరేక ఫలితాలు కొంచెం ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఈ వారం కనపడుతోంది. ఎందుకంటే అకారణంగా వివాదాలు కనపడుతున్నాయి. అంటే కావలసిన వారితోటి, ప్రేమించిన వారితోటి, కుటుంబ సభ్యులతోటి. కాబట్టి గొడవలు పెట్టుకోకండి. ఇక నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా జాగ్రత్త. ఎందుకంటే తప్పుడు నిర్ణయాలు కనపడుతున్నాయి. ఏ పని ప్రారంభం చేసినా కొంచెం ఆలస్యంగా జరుగుతుంది. కంగారు మాత్రం పడిపోకండి. అలాగే కుటుంబంలో చిక్కులు, గృహ సంబంధమైన విషయాల్లో ఇబ్బందులు, అలాగే ఏదైనా సరే గృహాలు నిర్మాణం చేసే సమయంలో విపరీతంగా ఖర్చులు, బ్యాంకు లావాదేవీలు సరిగ్గా సాగకపోవడము, మానసిక వేదనకి గురయ్యే పరిస్థితులు, అలాగే కొంచెం గొడవలు ఇరుక్కునే పరిస్థితులు, కోర్టు తగాదాలు, పోలీస్ కేసులు లాంటివి ఇబ్బందులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. పట్టుదలతో ముందరకు సాగితే తప్ప ఏ పని పూర్తవుతుంది. మీకు అనవసరమైన ప్రయాణాలు చేయడం మంచిది కాదు. విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి. కొంత అవమానానికి గురయ్యే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్త. మిత్రులతో వివాదాలు కనపడుతున్నాయి, జాగ్రత్త. క్రయ విక్రయాల్లో కూడా ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి రాతకోత వ్యవహారాలు జాగ్రత్తగా తీసుకోండి. అలాగే వచ్చినటువంటి ఆదాయం అంతా కూడా ఖర్చు అయిపోవడము, భూముల యందు, గృహాల యందు పెట్టిన పెట్టుబడులు సరిగ్గా అనుకూలించకపోవడము, అనారోగ్యమైన సమస్యలు పెరిగిపోవడము, ఆరోగ్యపరంగా ఇబ్బందులు తలెత్తడము, అలాగే పెట్టినటువంటి పెట్టుబడులు తగ్గ లాభాలు లేకపోవడం లాంటివి కనపడుతున్నాయి. అందులోనూ కుటుంబ ఖర్చులు కూడా విపరీతంగా పెరిగిపోవడం వల్ల అప్పుల బాధలు, మనశ్శాంతి లేకపోవడము కనపడుతోంది. ఈ రుణాలు తీర్చడానికి కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి కనపడుతోంది. నిరుద్యోగులకు కూడా అతి కష్టం మీద ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి తప్ప సులువుగా ఉద్యోగాలు వచ్చే అవకాశం కనపడలేదు. ప్రభుత్వ ఉద్యోగస్తులకి పని ఒత్తిడి అధికంగా కనపడుతోంది. ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా సరైన ఎదుగుదల లేకపోవడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన వ్యామోహాలు, శారీరక వ్యామోహాలు, కోరికలకు పెరిగిపోయే పరిస్థితి కనపడుతోంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు పెద్దవయ్యే పరిస్థితి కనపడుతుంది కాబట్టి చిన్నవే కదా అని వదిలేయకండి. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఆర్థిక ఇబ్బందులను, ఉద్యోగ సమస్యలు కనపడుతున్నాయి. ముఖ్యంగా నరగోళ బాగా పెరిగిపోతుంది. ప్రయాణాల్లో ప్రమాదాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అలాగే వివాహ సంబంధాలు కూడా కుదిరి వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితులు, ప్రేమికుల మధ్య బ్రేకప్స్, అనవసరమైన గొడవలు లేదా వివాహం దాకా దారితీసే పరిణామాల నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడము, భార్యాభర్తల మధ్య కూడా గొడవలు, అనుమానపు ఆలోచనలు, తగాదాలు, మిస్అండర్స్టాండింగ్లు కనపడుతున్నాయి. నూతన వ్యక్తులతో లావాదేవీలు జరపడం కానీ, ఎవరికైనా డబ్బులు, అప్పులు, అరువులు ఇవ్వడం కానీ మంచిది కాదు. ముఖ్యంగా నమ్మక ద్రోహులు బాగా పెరిగిపోతారు. జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ వ్యవహారాలు పెద్దగా ఫలించడం లేదు. ఎవరిని కొత్తగా ప్రపోజ్ చేయడం కూడా మంచిది కాదు. విద్యార్థులు కూడా తప్పుడు నిర్ణయాలు తీసుకోవడము, అలాగే అనవసరమైన వ్యామోహాలు, అలాగే స్నేహితులతో తగాదాలు ఉన్నాయి. శ్రద్ధ పెట్టాలి చదువు మీద. ఉద్యోగస్తులకి ప్రతిభకు తగ్గ గుర్తింపు కనపడలేదు. ఉద్యోగ కార్యాలయంలో మెంటల్ టెన్షన్లు, ఒత్తిళ్లు బాగా పెరిగిపోతాయి. స్త్రీలకి అనవసరమైన వస్తువుల పట్ల వ్యామోహము, ప్రేమ వ్యామోహాలు, శారీరక వ్యామోహాలు బాగా పెరిగిపోతాయి. తప్పుడు వ్యక్తులు నమ్మి మోసపోయే అవకాశాలు ఉన్నాయి. భర్తతో విభేదాలు కనపడతాయి. జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులు వ్యాపారపరంగా స్వల్ప లాభాలే కనపడుతూ ఉన్నాయి. పెద్ద లాభాలు అయితే కనపడటం లేదు. అంతంత మాత్రమే లాభాలు కనపడుతున్నాయి. వ్యాపారపరంగా మార్పులు, చేర్పులు మాత్రం జాగ్రత్తగా చేసుకోవాలి. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచారం చూసుకున్నట్లయితే కాస్త అనుకూలమైన వాతావరణమే కనపడుతోంది. కాబట్టి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా మీకు సజావుగా సాగుతాయి. ఆగిపోయిన పనులు ఎదురకు వెళతాయి. సంతానానికి మీకు మధ్య అన్యోన్యత, మీ ఇంట్లో పిల్లలకి సంబంధించి వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు లేదా విదేశీయాన ప్రయత్నాలు, చదువుకి సంబంధించినటువంటి విషయాల్లో అనుకూలతలు కనపడుతున్నాయి. పిల్లల కోసం ఏదైనా ఆస్తులు పోగు చేద్దామన్నా, వాళ్ళకి ఏదైనా ఆర్థికంగా సమకూరుద్దామన్నా అనుకూలించే పరిస్థితి కనపడుతుంది. శుభవార్తలు వింటారు. జనంలో విపరీతమైన ఆకర్షణ ఏర్పడుతుంది. మిమ్మల్ని అందరూ మెచ్చుకుంటారని చెప్పచ్చు. మీ జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అలాగే కోర్టు సమస్యలు కానీ, పోలీస్ కేసుల నుంచి కానీ, చిక్కుముడుల నుంచి కానీ బయటపడగలుగుతారు. కొన్ని రకాల సమస్యలు పెద్ద మనుషుల ద్వారా పరిష్కారాలు అవుతాయి. ఏ పని ప్రారంభం చేసినా కొంచెం ఆలస్యంగా మాత్రం పూర్తవుతాయి. కంగారు పడిపోకండి. ఆర్థిక లావాదేవీలన్నీ కూడా సంతృప్తిగా సాగుతాయి. మీకు ఆస్తి వివాదాలు కానీ లేదా వ్యవహారాలు కానీ పరిష్కారాలు అవుతాయి. అంతర్గత శత్రువులు ఎక్కువైపోతారు. నరదిష్టి, నరఘోష ఎక్కువగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి.
వ్యాపారాల్లో మార్పులు తీసుకొచ్చి ప్రత్యేక శ్రద్ధతో వ్యాపారం చేసుకున్నట్లయితే మాత్రం చక్కగా వ్యాపారం పుంజుకుంటుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించవచ్చు. అనేక కొత్త విషయాలు తెలుసుకుంటారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. మీ జీవితంలో ఉండే సమస్యలకు పరిష్కారాలు కనపడతాయి. విడిపోయిన వ్యక్తులు కానీ, ప్రేమికులు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ మళ్ళీ తిరిగి కలుసుకోగలుగుతారు. ఆర్థికంగా ఎదగడానికి మంచి అవకాశాలు కనపడతాయి. వ్యాపారాల ద్వారా అనేక రంగాల ద్వారా డబ్బులు సంపాదించే ప్రయత్నంలో సక్సెస్ అవుతారు. అలాగే అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి నూతన వైద్య విధానాలు అమలుపరుచుకుంటారు. టెస్టింగ్లు చేయించుకుని, స్కానింగ్లు చేయించుకుని జాగ్రత్తలు పడతారు. భవిష్యత్తు గురించి పెట్టుబడులు పెట్టడం, డబ్బులు విపరీతంగా సంపాదించడానికి కృషి చేయడం, భూముల యందు, గృహాల యందు ఎక్కువగా డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అనారోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు. వృత్తిపరంగా, వ్యవహారపరంగా ఒడిదుడుకుల నుంచి బయటపడగలుగుతారు. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ ఇతర దేశాల్లో ఉండే భారతీయులకి ఆర్థిక ఇబ్బందులకు వచ్చి ఇబ్బంది పెట్టినా చాలా వాటి నుంచి బయటపడే ప్రయత్నంలో అనుకూలిస్తుంది. అలాగే దూర ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. ప్రైవేటు ఉద్యోగస్తులు కొంచెం అధికారులతో జాగ్రత్తగా మాట్లాడాలి. ఒడిదుడుకులు ఎక్కువగా కనపడుతున్నాయి. అయినా ఉద్యోగపరంగా మంచి స్థాయికి వెళ్ళగలుగుతారు. నిరుద్యోగులకి అతి కష్టం మీద ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఎవరినైనా ప్రేమిస్తూ ఉన్నట్లయితే కనుక, ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నట్లయితే కనుక ఈ వారంలో గట్టిగా ప్రపోజ్ చేయొచ్చు. లేదా మీ యొక్క మనసులో ఉండే కష్ట సుఖాలని, భావాలని లేదా ప్రేమని వ్యక్తపరచవచ్చు. ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతుంది. కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. సమయానికి, అవసరానికి డబ్బులు చేతికి అందుతాయి. వ్యాపారపరంగా చక్కని పెట్టుబడులు పెట్టగలుగుతారు. భూముల యందు, గృహాల యందు పెట్టేటటువంటి పెట్టుబడులు బాగా కలిసి వస్తాయని చెప్పచ్చు. గృహాలు లేని వారికి ప్రభుత్వ పథకాల ద్వారా గృహాలు పొందే అవకాశం కనపడుతోంది. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి మంచి అవకాశాలు, గుర్తింపుతో పాటుగా ఎదుగుదల కనపడుతుంది. భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది. అన్యోన్యత కనపడుతుంది. కుటుంబ సభ్యులతో కూడా సంతోషంగా కాలం గడుపుతారు. ఇంట్లో ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే కనుక పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తారని చెప్పచ్చు. ఇంకా అప్పుల బాధ నుంచి బయటపడడానికి ప్రణాళికలు వేసుకోవడము, కొత్త రుణాలు మంజూరు అవడంతో పాటుగా గృహ నిర్మాణాలు కలిసి వస్తాయి. పొలాలు, ఇళ్ల స్థలాలు కొనుగోలు చేయాలనుకునే వారికి ఆర్థికంగా అవకాశాలు వస్తాయి. వివాహం కాని స్త్రీ పురుషులకి గట్టిగా ప్రయత్నం చేస్తే వివాహాలు కుదిరే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక విద్యార్థులు కూడా చదువు పట్ల శ్రద్ధ పెడతారు. టెక్నాలజీని, టెక్నికల్ పరిస్థితిని అర్థం చేసుకోగలుగుతారు. సాంకేతిక పరిజ్ఞానంలో మంచి ప్రావీణ్యత సంపాదించుకోగలుగుతారు. ఉద్యోగస్తులకి మధ్యవర్తుల ద్వారా ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగ అభివృద్ధి కనపడుతుంది. ప్రమోషన్లు కనపడుతున్నాయి. నూతన ఉద్యోగ అవకాశాల ద్వారా మంచి స్థాయికి అయితే వెళ్ళగలుగుతారు. ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి. స్త్రీలకి అందం పట్ల ఆసక్తి పెరుగుతుంది. వస్తువుల పట్ల కాపీనం పెరుగుతుంది. ఎక్కువగా షాపింగ్లు చేయడానికి ప్రయత్నం చేస్తారు. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా విశేష ధన ప్రాప్తి కనపడుతుంది. వ్యాపారంలో డబ్బులు రొటేషన్ అవుతాయి. మొండి బకాయిలు వసూలు అవుతాయి. పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకున్నా, పెట్టుబడులు పెట్టాలనుకున్నా కలిసి వచ్చే కాలంగా ఈ వారం కనపడుతోంది. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ